అప్పుడు సమయం రాత్రి 11 గంటలయింది. మా పిల్లలు తెల్లారితే ఫ్రెండ్షిప్ డే అని చెప్పి కష్టపడి ఏదో రకరకాల ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే తయారు చేస్తున్నారు. అప్పుడే నాకు గుర్తొచ్చింది, మా చిన్నతనంలో మేము రూపాయి పెట్టి మిషన్ దారాలు కొని వాటికి పసుపు రాసి మరి ఏదో దారాలు కట్టినట్టు పూసలతోటి రకరకాల అల్లికలతోటి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తయారు చేసేవాళ్ళం. ఉదయాన్నే ఇంకా కోడి కూడా కోసిందో లేదో తెలియదు కానీ గబగబా రెడీ అయిపోయి మంచి బట్టలు కట్టుకొని ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ చేతులకి ఈ రంగు దారాలని కట్టేవాళ్ళం. అదేంటో అప్పుడు ఆ రంగు దారం మాకు ₹1,00,00,000 విలువ చేసినట్టు అనిపించేది. ఇప్పుడున్న రోజుల్లో అలాంటి ఆనందాలు మళ్ళీ మళ్ళీ దొరుకుతున్నా. పైగా ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని తయారు చేసిన మొదటి తరం కూడా మాదే. మా తర్వాతే రకరకాల ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ మనగడలోకి వచ్చాయి. అయితే ఈ విషయం మా పిల్లలకి చెబితే వాళ్ళు కూడా మా అంతటి మేమే తయారు చేస్తామని చెప్పి ఇదిగో రాత్రి నాతో ఇలా జాగారం చేయించి ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అన్నింటినీ తయారు చేశారు. ఒక్కొక్క ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో మా పిల్లలు అల్లుతుంటే నా చిన్నతనం, నా బాల్యం నా కళ్ళ ముందు మరీ ఇంకొకసారి నాకు కనిపించింది. రకరకాల పూసలతో రకరకాల డిజైన్స్తో ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని తను తయారు చేసినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ వీడియోనే వెంటనే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. వీటిల్లో మా బాబు ఇంకా చిన్నవాడు కాబట్టి వాడి కోసం ఈ సింగిల్ లైన్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అని నేను తయారు చేశాను. రాఖీలు అని ఎందుకన్నానంటే ఇవే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ని మనం నెక్స్ట్ కమింగ్ అప్ రాఖీ పండుగకి కూడా రాఖీల్లో కూడా వాడేసుకోవచ్చు. మరి ఇంకెంత ఆలస్యం, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఈ వీడియో చూడగానే మీ బాల్యం మీకు గుర్తొచ్చిందా నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోని మీరు ఇదే మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ని వెంటనే ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రేక్షక మిత్రులందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో ఇక సెలవు.